చలో నల్లగొండ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సభకు రైతులు భారీగా తరలి వెళ్లారు. తెలంగాణ హక్కుల సాధనకు కేసీఆర్ వెంటే ఉంటామని తేల్చి చెబుతున్నారు. బస్సులో భారీ ఎత్తున జై తెలంగాణ నినాదాలు చేస్తూ బయలుదేరారు. మన నదీ జలాలకు సంబంధించి కేఆర్ఎంబి ఒప్పందాన్ని చేసుకోవడం, తెలంగాణ నదీ జలాల హక్కును హరించే విధంగా ఆ తీర్మానం ఉన్నది. వెంటనే కేఆర్ఎంబికి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకొని తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను కృష్ణా జలాలు అలాగే గోదావరి జలాల నుంచి పొందే విధంగా ఈరోజు తెలంగాణకు సంబంధించిన జలాల హక్కుల సాధనకై చలో నల్లగొండ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఇచ్చిన పిలుపు మేరకు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో జరుగుతున్న బహిరంగ సభకు సిరిసిల్ల జిల్లా నుంచి పెద్దలు తెలంగాణ తొలి మంత్రివర్యులు కెటి రామారావు గారి నాయకత్వంలో సిరిసిల్ల జిల్లా నుంచి 2 నియోజకవర్గాల నుంచి దాదాపు 5 నుంచి 6,000 మంది మా కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా రైతులందరూ కూడా కదులుతూ ఉన్నారు. తప్పకుండా పెద్ద ఎత్తున సభను విజయవంతం చేసి రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రేవంత్ రెడ్డి అహంకారానికి, రేవంత్ రెడ్డికి పోగడలను నిలదీసి ఎక్కడికక్కడ దిక్కు తెలిసి తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం, నదీ జలాల వాటా కోసం పోరాటం చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. కేసీఆర్ గారి పిలుపు మేరకు సిరిసిల్ల నుంచి భారీ ఎత్తున రైతులు, యువకులు కదిలి వెళ్ళడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్ళ వాటా కొరకు ఈ ప్రయత్నం మనదంతా. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమ్ముడుపోయి మనకు రావాల్సిన నదీ జలాలను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పేదానికి నిరసనగా తెలియజేయడం జరిగింది. దానికి ఎప్పుడైతే కేసీఆర్ గారు ఈ సభకు పిలుపునిచ్చారో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మనల్నే కోరడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అప్పజెప్పాలని వాళ్ళు రాసిన మినిట్స్ అవన్నీ కూడా నిన్న శాసనసభలో చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కానీ, తెలంగాణ నీటి వాటకని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటుందని చెప్పేసి